హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను చికెన్ పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఇక మా ఇంట్లో ఈ చికెన్ పచ్చడి అనేది చాలా ఫేవరెట్. ఇక కూర వండకపోయినా ఈ చికెన్ పచ్చడి అయితే వేసుకొని ఫుల్గా తినేస్తారు మా పిల్లలు కానీ మా వారు కానీ. ఇక దానికోసమని నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. పక్కా కొలతలతో అయితే చేసి చూపిస్తాను మీకు. ఇక కేజీ చికెన్ అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు అయితే వస్తాయి. ఆ వాటర్తోనే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది. ఇక అది మనం నీళ్లు బయటకు వచ్చేంత వరకు అట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ముక్క అయితే అంటుకుపోతుంది. ఇదిగోండి, చూసారా ఎన్ని నీళ్ళు అయితే బయటకు అయితే వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం అట్లా కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు కలిపితే అంత నీళ్ళు అనేది ఇంకిపోతూ ఉంటాయి. ఇదిగోండి, చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇందులో నేనైతే 1/2 కేజీ నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ముక్క అనేది ఎర్రగా వేపుకోవాలి, అప్పుడే మనకు 2 వీక్స్ అయినా నిల్వ ఉంటుంది. కొంచెం మెత్తగా అయితే నిల్వ ఆగదు, మనకి టేస్ట్ కూడా బాగోదు. కొంచెం క్రిస్పీగా ఉంటుంది ముక్క అయితే ఎర్రగా వేగితే. అందుకని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇవి వేగుతూ ఉంటాయి. తర్వాత మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అందులోనే కొంచెం చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, ధనియాలు, కొంచెం జానాస్ పువ్వు వేసి కొంచెం దోరగా వేపుకోవాలి. నేనైతే మసాలా అనేది ఎక్కువ వాడము, అందుకని తక్కువ అయితే వేసుకున్నాను మసాలా. దీన్ని ఎర్రగా వేపుకున్న తర్వాత చక్కగా మెత్తటి పొడి అయ్యేలాగా మిక్సీ చేసేసుకోవాలి. ఈలో ముక్కలు కూడా చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. ఈ ముక్కలు వేగిన తర్వాత ముక్కలు తీసేసి నూనెలో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేపుకోవచ్చు. మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేనైతే అందులోనే వేపేస్తున్నా. అలా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే దాని గ్రేవీ కోసం అని చెప్పి 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటాను. కాకపోతే ఎక్కువ గ్రేవీ ఉన్న చివరిలో తింటాం అలా మిగిలిపోతుంది తినక, అందుకని చెప్పి నేను తగ్గించి తీసుకున్నాను. ఇక నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అడుగంటుతుంది, అందుకని మనం కొంచెం సేపు ఓపిక చేసుకొని కలిపితే ఇక అడుగంటది కాబట్టి కొంచెం టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత నేనైతే ఈ గ్లాస్ కొలతతో అయితే మీకు చూపిస్తున్నాను. కేజీ చికెన్కి ఈ గ్లాస్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇది మరీ టీ గ్లాసు కాదు, అలా అని పెద్ద గ్లాసు కాదు, మీడియం గ్లాసు. ఇక ఆ గ్లాస్ కారం వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో గ్లాసు పావు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని మనం పొయ్యి అయితే సిమ్లో పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇక పొయ్యి అయితే సిమ్లో పెట్టేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఇక 2 నిమిషాలు అయితే వేపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందాల మనం మసాలా మిక్సీ పట్టాం కదా, అది కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ అయితే వేసుకోవట్లేదు, మొత్తం కలిపి 1 స్పూన్ అయితే అయ్యింది. ఇక మాకైతే ఎక్కువ మసాలాలు కూడా మేము వాడము, అందుకని తగ్గించి అయితే వేసుకుంటున్నాను. ఇక నూనె అనేది మన ఆప్షనల్, ఎంతైనా వేసుకోవచ్చు. ఇక ఊరగాయకి మనం వేసుకుంటాం కదా ముక్క మునిగేదాకని, అట్లా వేసుకోవచ్చు, కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఇక అవన్నీ వేసిన తర్వాత పొయ్యి అయితే సిమ్లోనే ఉంచుకొని 2 నిమిషాలు అయితే బాగా వేపుకోవాలి. ఆ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ముక్కకైతే పడతాయి. ఇక పొయ్యి సిమ్లో లేకపోతే కారం ఘాట్ అనేది స్మెల్ వస్తుంది, అందుకని సిమ్లో పెట్టి అయితే వేపుకోవాలి బాగా. ఇట్లా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇక చల్లారిపోయిన తర్వాత అందులోనే 1 గ్లాస్ నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. మనకి వేడి కూడా అనేది చేయకుండా ఉంటుంది. సాంతం చల్లారిపోయిన తర్వాత అయితే వేసుకోవాలి, లేకపోతే వగర అనేది వస్తుంది. ఇక నూనె అయితే తగ్గింది, తర్వాత వేరే బౌల్లోకి తీసిన తర్వాత మళ్ళీ నూనె అయితే వేసి ఇక 2-3 రోజులు అయితే ఊరిన తర్వాత అయితే తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తింటే అనేది ముక్కకైతే ఆ ఉప్పు కారం అవన్నీ పట్టవు. ఇక 2 రోజులు అట్లా వదిలేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత పైన అయితే నూనె అయితే వేస్తాను.
ఇక ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ చికెన్ పచ్చడి అనేది మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.